హలో ఆల్. గొడుగు చెప్పిన మానవత్వం. గొడుగు మానవత్వం చెప్పడం ఏంటి గాయత్రి అనుకుంటున్నారా? చెప్తాను, లాస్ట్ వరకు వీడియో చూడండి. క్రిస్మస్ వీడియోలో చెప్పా కదా, ఒక ఆంటీ భలే గమ్మత్తుగా పరిచయం అయ్యారు అని. ఆ ఆంటీకే ఈరోజు క్రిస్మస్ కదా, స్వీట్ అది ఇద్దామని. ఎవ్రీ ఇయర్ కేక్ ఇస్తాం కానీ సరే ఈసారి స్వీట్ చేసి ఇద్దామని స్వీట్ చేసి ఇస్తున్నాను. సో క్రిస్మస్ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది మా ఇంట్లో. ఈ ఇన్సిడెంట్ నేను ఇప్పుడు చెప్పే ఇన్సిడెంట్ జరిగింది 2022 జూన్ నెలలో. ఇక్కడ వర్షం మన సైడ్ ఏంటి, వర్షం అంటే కొంచెం ఉరుముతుంది లేదా మబ్బులంతా నల్లగా అలా అయిపోతుంది కదా. కానీ ఇక్కడికి వచ్చిన కొత్తలో మనకు అంత తెలియదు కదా. వర్షం మనకు కనీసం ఇండికేషన్ కూడా ఉండదు అనమాట. వర్షం స్టార్ట్ అయిందంటే దగ్గర 2 hours 3 hours అలా పడుతూనే ఉంటుంది. పెద్ద వర్షం పడిపోతుంది, సన్న చినుకు కూడా కాదు, ఆ రేంజ్లో ఉంటుంది ఇక్కడ. సో మేము వన్ డే జూన్ ఆ మంత్లో వాకింగ్కి వెళ్ళాము. కన్నయ్య అప్పుడు 9 months బేబీ, నేను మా హస్బెండ్ కన్నయ్య వాకింగ్కి వెళ్ళాము. మధ్యలో ఒక అంకుల్ గొడుగు లేకుండా వచ్చారు పిల్లోని పట్టుకుని అన్నట్టు మలయాళంలో అడిగారు. మేము అనుకున్నాం, ఇదేంటి వర్షం ఏం చూపించట్లేదు కదా, అంటే మబ్బులు బాగానే ఉన్నాయి, ఎండగానే ఉంది, వర్షం అంటారు ఏంటి అనుకున్నా. ఇంకొంచెం ముందుకు వెళ్ళాము, వర్షం స్టార్ట్ అయింది అనమాట. అయ్యో స్టార్ట్ అయిపోయిందని ఇంకా గబా ఎక్కుతున్నాం ఆ కొండ అయినా కూడా. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన ఆంటీ వాళ్ళ ఇంట్లో నుంచి గబగబా వచ్చి, రండి లోపలికి రండి, ఎక్కడికి వెళ్తున్నారు, పిల్లోని పట్టుకొని గొడుగు ఇస్తాను ఉండండి అని గబగబా ఇంట్లోకి వెళ్ళి, మేము ఇంకా మా ఆన్సర్ కూడా వినలేదు, వద్దు అన్నీ చెప్పడం కూడా ఆవిడ వినకుండా గబగబా వెళ్ళి గొడుగు తెచ్చి, ఇప్పుడు వెళ్ళండి జాగ్రత్త పిల్లోడితో, లేదా కొంచెంసేపు ఉండి వెళ్ళండి అన్నారు. కొంచెంసేపు ఉంటే ఇంకెక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని ఇంకా మేము లేదు వెళ్ళిపోతాము అని ఆవిడ ఇచ్చిన గొడుగు తీసుకుని వచ్చాము. దీనికి ఇంత పెద్ద స్టోరీ అనుకోవచ్చు, కానీ అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళము మేము. ఎప్పుడు ఆ లైన్లో చూసుంటారు మమ్మల్ని, ఫస్ట్ టైం కదా మేము వెళ్ళింది వాకింగ్కి, చూసుంటారు. అలాంటిది ఆవిడ మాకు వచ్చి గొడుగు, అసలు దట్టు లోకల్ వాళ్ళం కూడా కాదు, అలా గొడుగు ఇవ్వడం మాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. కానీ ఇంకా 9 months బేబీ కదా, తడిస్తే మాకు జలుబులు దగ్గులు వచ్చేస్తాయి కదా. సో అలా ఇచ్చారు. మళ్ళీ రిటర్న్ ఎలా ఇవ్వాలి ఆవిడ ఏం ఆలోచించకుండా గొడుగు ఇచ్చారు. సో అప్పటి నుంచి మా రిలేషన్షిప్, మా బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. ఇంకా క్రిస్మస్ వచ్చినప్పుడు ప్రతిసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గ్రీట్ చేయడము, కేక్స్ అవి. ఈవెన్ దక్షు ప్రెగ్నెన్సీ టైంలో కూడా వెళ్ళి చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వడము. ఎప్పుడన్నా మేము మళ్ళీ మధ్యలో వాకింగ్కి వెళ్తే ఇంకా మమ్మల్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఆవిడ ఎక్స్ప్రెషన్ చూశారు కదా, మేము వచ్చామన్న సంబరం అంటే మొత్తం ఆవిడ ఫేస్లో కనిపిస్తుంది. సో ఆంటీకి ఒక బాబు ఒక పాప యూఎస్లో ఉంటారు, బాబు అయితే ఈజ్ నో మోర్ అంట. సో మా హస్బెండ్లో వాళ్ళ సన్ని చూసుకుంటున్నాము అని చెప్పారు. అది కూడా ఈరోజు చెప్తున్నారు. వాళ్ళ పాపకి 2 ఆడపిల్లలు. సో కన్నయ్యని దక్షుని మన వల్ల ఫీల్ అయ్యి వాళ్ళని ఎత్తుకోవడము, వాళ్ళ షూ వేయడము నాకు చాలా బాగా అనిపించింది. సో ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు, రేర్గా మనం కలుస్తూ ఉంటాము. మీ లైఫ్లో ఇలా ఎవరన్నా ఉన్నారా? ఒక చిన్న హెల్ప్కి మీరు ఇంతగా ఎవరన్నా కనెక్ట్ అయ్యారా? మీరు ఉంటే నాకు కమెంట్ చేయండి. యాక్చువల్లీ కన్నయ్య బర్త్డే రోజు కూడా మేము వాకింగ్కి వెళ్ళామని చెప్పా కదా, ఆ రోజు కూడా వీడియో తీశాను, కానీ డిలీట్ అయిపోయినాయి. ఈ స్టోరేజ్తో చాలా హెడ్ఏక్ అయిపోయింది ఈ ప్రాబ్లమ్స్. వీడియోస్ అన్నీ కావాలనుకున్నప్పుడు ఉండట్లేదు, డిలీట్ అయిపోతున్నాయి. సో ఇదన్నమాట గొడుగు చెప్పిన మానవత్వం. ఒక్క గొడుగు వల్ల మాకు ఇంత మంచి బాండింగ్ ఆంటీతో అయితే స్టార్ట్ అయింది మాకు. ఇంకెప్పటికీ అది కంటిన్యూ చేసుకుంటాం. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా ఆంటీతో మేము కాంటాక్ట్లో ఉంటాము, ఆవిడని పలకరిస్తూ ఉంటాము. సో ఇది వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఇలా ఎవరైనా ఉన్నారు అంటే కమెంట్ చేయండి, వాళ్ళ నేమ్స్ ఇంకా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలన్నా నాకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.